ఇక ఉదయకాల వాక్యములు మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 6వ వాక్యంలో, నాకు కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను, నేను అతనికి తండ్రినై యుందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గూర్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడండి. ఆనాటి కాలంలో ఆహ్, ఇప్పుడు ఈ యొక్క దావీదు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చాడో, దేవుని యొక్క మందిరాన్ని కట్టుటకు దావీదు కుమారుడైన సొలొమోనును ఏర్పరచుకొని, దేవుడే దా తండ్రిగా ఉంటూ తన కుమారునిగా చేర్చుకొని తన యొక్క మందిరాన్ని నిర్మించుటకు సొలొమోనును ఏర్పరచుకొని ఉన్నాడు. అదే రీతిగా నూతన నిబంధన ప్రజలముగా మన పట్ల కూడా దేవుడు అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన రాజ్యంలో నిర్మించుటకు మనమల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనమల్ని ఏర్పరచుకుని ఉన్నారు. ఈ యొక్క మాటని 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యంలో తెలియజేస్తూ ఉంది. అయితే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడాలంటే కావలసినటువంటి యోగ్యత, అర్హతలు ఏంటంటే, మనము ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు, ఈ లోక సాంగత్యము అనుసరింపక మనమందరము కూడా పరిశుద్ధులంగా, పవిత్రులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా జీవించినట్లయితే, నీవు నేను మనమందరం కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన చేర్చుకోవడమే కాకుండా ఆయన రాజ్యాన్ని స్థాపించే బిడ్డలముగా మనలను ఆయన వాడుకుంటాడు. కనుక మనమందరం కూడా ఆ రీతిగా ఈ లోక మర్యాద, ఈ లోక ఆచారము, ఈ లోక సాంగత్యాలకు, సహవాసాలకు, పద్ధతులకు వెళ్ళకుండా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కృప పొందుకుందాం. దేవుని బిడ్డలుగా పిలువబడదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక.